అందరూ అనుభవం లేరు. ఈ కొత్త కాబట్టి వీళ్ళు కొంచెం తెలుసుకొని పాతాలని సత్యనారాయణ గారు పూర్ణంగా అటువంటి వారు సత్యం గారు ముత్తయ్య గారు అటువంటి వారు తెలుసుకొని నేను ఎట్ట చేయాలి ఏం చేయాలి మాట్లాడుకొని చేసుకోవాలి. దయచేసి అందరూ ఒక్కనంటే పోటీ చేసిన వాళ్ళందరికీ ఇది మీకు అనుభవం అంటే ఆలోచించండి. ఎందుకన్నా మీరు ఆలోచించండి దాన్ని. కానీ మళ్ళీ తర్వాత పోయినాక నాకు అది పోయింది ఇది పోయింది అనుకోవటం కాదు. ఇప్పుడు అవసరం అయితే తొందరగా తాగి తెచ్చున్నప్పుడు పదపడి పోయి వాడికి గెలవాలా ఇష్టంటే తాగి తెచ్చడం ఏదో తాగి తిమ్మిరు కదా పదపడి వాడికి కలిపి అరే నీ అమ్మ రాత్రి ఎందుకని నువ్వు ఆవుతాను ఆడిసాను ఎందుకని వాళ్ళు చాలా చూసుకోవాలి. అట్టయితే మనకు ఊట వాడు నన్ను తిట్టి బాగా వాడు సంగతి చూస్తామంటే కాదు వాడు ఊట అంటే పోదు అది మడిపోయింది అది బాధే అంటొద్దు నీళ్ళు ఉన్నాయి మా చిన్నడికి చెప్తాను ఆయన చేయాలి పోటీ అంతే అంతగా ఇప్పుడు ఏమండి ఎందుకంటే ఆడవాళ్ళు మగవాళ్ళు వార్డు నెంబర్ కరెక్ట్గా అందరూ అక్కడ చాచు అక్కడ అందరూ వార్డు నెంబర్ అందరూ పోటీ కష్టపడి పని చేసి మరి మనకు పట్టబడి పంచాయతీ కానీ మరి పని చేయకుండా కష్టపడకుండా పంచాయతీ రాదు ఏ వార్డు పోయినా ఏ వార్డు నెంబర్ అయినా సరే కష్టపడండి గెలవండి చేయండి. కానీ మీరు పోగొట్టుకొని జనం మీద వేయబాకండి. మీరు చేయనాక పోగొట్టుకొని జనం మీద వేసి వాడు ఎలా వేయలేదు పోలేదు అట్టొద్దు అది రావద్దు. మీరు కష్టపడితే మేము కూడా చూస్తాం అందరం చూసి అమ్మాడు ఎంత కష్టపడ్డా కానీ ఇట్ట అయింది వాడి నెంబర్ ఎట్ట పోయింది అని మాకు బాధ ఉంటుంది. కానీ నువ్వు చేయకుండా ఎట్టో పోదు. ఇప్పుడు మావిడు ఉన్నాడు చెప్తున్నా కాకపోతే మావిడు కాబట్టి చెప్తున్నా ఆయనకు పని ఉంటుంది ఏదో పని ఉంటుంది అట్టో ఇటో పోవాలా అట్ట పోవద్దు. ఇక ఈ 4 రోజులు అట్ట పోవద్దు ఉండాలి జరగాలి కష్టపడాలి. అవసరం ఒంటి నేను పోయి మాట కలుపుకోవాలి. ముత్తయ్య గారు వస్తే పోతా నేను లేకపోతే పూర్ణ గారు వస్తే పోతా మరి ఇక ఇట్లా అనుకుంటే అది అయ్యేది కాదు. నీ సొంతంగా ఎప్పుడు ఉంటే అప్పుడు పోవాలి వాటి నెంబర్కి పోవాలి పోయి వాళ్ళ కలవాలి మాట్లాడాలి రావాలి. ఆయన వచ్చాక నేను పోతుంటే రాడే పనికి పోతాయి పోతాయి ఎట్లా కూర్చొని కలవదు. నీ సొంతంగా కొంత పని చేయాలి. లేకపోతే క్షేత్రం ఎవరు పోతానంటే ఆయన రాడు నువ్వు పో అది ఆయన పడుతుంది అట్ట కాదు. అందుకని వార్డు నెంబర్ లేదు అక్కడైనా ఆ వార్డు నెంబర్ కానీ ఇక్కడ కానీ అక్కడ కానీ ఎవరైనా కష్టపడితేనే పని. కానీ కష్టపడకుండా నాది ఎట్ట పోయింది అంటే అది వద్దు. ఒకళ్ళు ఏంటి చెప్తున్నా సర్పంచ్ గారి ప్రచారానికి పోతే ఏ ఇంటికాడ ఏ అమ్మ ఏం చెప్పిండు అనేది కూడా ఆలోచన ఉండాలి. ఆ ఇంటి పోయి దండం పెట్టగానే ఆయన నాకు పూర్తి అంటే ఒకరు అంటారు కదంటే నీకెందుకు వేస్తాం అంటే ఎదురు వచ్చి అంటారు. కొంతమంది అంటారు వేస్తాంలే అనుకుని పోయి అని ఉండు ఆ ఓటు వద్దా రాదు అది అది ఆలోచించాలి మనం అది ఆలోచించాలి. ఆ వేస్తాం అన్న ఆలోచించాలి. ఆ వేస్తాం నీకెందుకు వేస్తాం ఏ కూడా ఉంటాం అన్న మీరు ఆగండి. నీవు అయితే ఏం చేయాలా అప్పుడు ఏం చేయాలా ఇంటికి వచ్చినాక నువ్వు నిద్ర బాగుపోయినా మంచి నువ్వు అన్నం నిలపోయినా మంచి బయట పండుకొని ఏ ఇంటికి పోతే ఎవరి ఓటు నాకేంటంటే ఇట్ట మాట్లాడేది ఆ ఓటు వద్దా రాదు. ఇంకొక ఇంటికి పోతే ఇంకోటి ఆ ఓటు వద్దా కానీ ఇంకొక ఇంటికాడ ఓటు రానట్టే ఉంది అనేది లెక్క వేసుకొని ఆ ఇంటికి ఇంకోసారి అన్నమో పోయి బస్సులు అంటారు ఇంకోసారి అంతేగాని వేద్దాం ఇంటికి పోయి మళ్ళీ అడిగేది ఎందుకు అనుకుంటే అది పోయేది నేను చెప్తున్నా. జరిగే చెప్పుకోవడం కూడా చేసి కష్టపడి గెలవండి. కానీ గెలవద్దు ఏ వార్డు నెంబర్ అంటారా అది అయ్యో వాళ్ళు